ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుపతిలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. తొక్కిసలాట పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఘటన గురించి సీఎం చంద్రబాబుకు టీటీడీ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో పాటు కలెక్టర్, పోలీసు అధికారులపై సైతం మండిపడ్డారాయన. భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విధులు కేటాయించిన పోలీసు అధికారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారని అడిగారు. ఇది క్షమించాల్సిన తప్పు కాదని అంటున్నారాయన. టికెట్లు పంపిణీ కేంద్రంలో తొక్కిసలాటల నియంత్రణకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను నిలదీశారు. ఇంతమంది అధికార యంత్రాంగం ఉండి టికెట్ల పంపిణీ ఎందుకు సవ్యంగా చేయలేకపోయారు? ఆఫ్లైన్, ఆన్లైన్లో ఎన్ని టికెట్లు జారీ చేశారు? ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందంటూ వరుసగా సీఎం ప్రశ్నలు సంధించారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తమాషాలు చేయొద్దని హెచ్చరించారు. బాధ్యతలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ధ్వజమెత్తారు. పరిమితికి మించి భక్తులను లోపలికి ఎందుకు పంపించారని అడిగారు. భక్తులను బయటకు వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని, పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని హెచ్చరించారు. అలాగే తొక్కిసలాట్లో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చంద్రబాబు పరిశీలించి వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని కూడా హామీనిచ్చారు. ఇప్పటికే తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ సర్కార్ భారీగా ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. ఒక్కో ఫ్యామిలీకి 25 లక్షల చొప్పున పరిహారంతో పాటు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పింది. ఇక ఘటనపై చంద్రబాబు సీరియస్ యాక్షన్ కు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. బాధ్యతారాహిత్యంగా పనిచేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. పూర్తి నివేదిక వచ్చాక చర్యలుండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.